నమస్తే గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈక్విలిబ్రియం ఫోర్సెస్ థియరిటికల్ పార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని చూద్దాం. సో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందుకని కొన్ని ఇంపార్టెంట్ అప్లికేషన్, ప్రతి థియరంకి అప్లికేషన్ ఉండేలా ప్రాబ్లమ్స్ని తీసుకొచ్చాను. సో let us continue. ప్రాబ్లమ్స్ చేసే ముందుగా మనం ఏమేం చూసాం మొత్తం ఒకసారి రివైజ్ చేసి సమ్మరైజ్ చేద్దాం. ఫస్ట్, ప్రొజెక్షన్ ఆఫ్ ఫోర్సెస్. ఏదైనా ఒక ఫోర్స్ ఎక్స్ యాక్సిస్తో థీటా డిగ్రీలో యాక్ట్ అవుతున్నప్పుడు దాని హారిజాంటల్ ప్రొజెక్షన్ ఎఫ్ఎక్స్ ఏమవుతుంది? ఎఫ్ కాస్ థీటా. దాని వర్టికల్ ప్రొజెక్షన్ Fy is equal to F sin theta అవుతుంది. నెక్స్ట్, పారలోగ్రామ్ లా. పారలోగ్రామ్ లా ఏముంటుంది? ఏవైనా రెండు ఫోర్సెస్ పారలోగ్రామ్ సైడ్స్ లాగా ఒక థీటా యాంగిల్ ఉన్నప్పుడు, మధ్యలో ఆ ఫోర్సెస్ మధ్యలో ఒక థీటా యాంగిల్ ఉన్నప్పుడు, ఒక రిజల్టెంట్ ఆల్ఫా యాంగిల్లో క్యూతో యాక్ట్ చేస్తున్నప్పుడు, ఆర్ ఒకవేళ యాక్ట్ చేస్తే వాటి రిజల్టెంట్ ఎలా వస్తుంది? R is equal to root of p square plus q square plus 2pq cos theta. నెక్స్ట్, ట్రయాంగిల్ లా. ఏవైనా రెండు ఫోర్సెస్ కాంకరెంట్గా సేమ్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తే థర్డ్ డైరెక్షన్లో యాక్ట్ చేసే ఫోర్స్ ఆ ట్రయాంగిల్ని క్లోజ్ చేస్తూ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నట్లయితే అదే దాని రిజల్టెంట్. నెక్స్ట్, సైన్ రూల్. PQR అనేవి ఒక ట్రయాంగిల్ సైడ్స్ అయితే, ఆల్ఫా బీటా గామా అనేవి 3 యాంగిల్స్ అయితే, ఒక సైడ్ మరియు ఆపోజిట్ సైడ్స్ మధ్యలో ఉండే యాంగిల్ సైన్ కాన్స్టెంట్ అవుతుంది. సో P by sin gamma is equal to Q by sin alpha is equal to R by sin beta. నెక్స్ట్, లామిస్ థీరం. లామిస్ థీరం ఏం చెప్తుంది? ఏవైనా మూడు ఫోర్సులు ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు వాటిని ఈ విధంగా రాసుకోవచ్చు. ఫిగర్లో PQR అనే మూడు ఫోర్సులు ఉన్నాయి. ఆల్ఫా బీటా గామా అనేవి వాటి మధ్యలో యాక్ట్ చేసే మూడు ఫోర్సులు. అలాంటప్పుడు P by sin beta is equal to Q by sin gamma is equal to R by sin alpha అవుతుంది. నెక్స్ట్, సైంట్ వెరానాన్స్ థీరం. PQ అనేవి రెండు ఫోర్సులు ఒక బాడీ మీద యాక్ట్ చేస్తున్నాయి. R అనేది వాటి రిజల్టెంట్. ఇప్పుడు ఇండివిజువల్ మూమెంట్స్ సమ్ ఇజ్ ఈక్వల్ టు రిజల్టెంట్ మూమెంట్ అబౌట్ దట్ పాయింట్ అని చెప్పాడు సైంట్ వెరాన్. సో magnitude of P into PO plus Q into QO plus is equal to R into RO. దీని ద్వారా మనం రిజల్టెంట్ని అండ్ రిజల్టెంట్ మొమెంట్ పాయింట్కి ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది కనిపెట్టగలుగుతాం. సమ్మరీలో అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఏమైనా మిగిలితే ప్రాబ్లమ్స్లో వచ్చినప్పుడు న్యూ కాన్సెప్ట్స్ మళ్ళీ సమ్మరీలో యాడ్ చేసుకుంటాం. స్పేస్ ఉంచుకోండి. ఇప్పుడు ప్రాబ్లం 1. ఫైండ్ ద రిజల్టెంట్ ఆఫ్ ద ఫోర్స్ సిస్టమ్ గివెన్ బిలో. ఇక్కడ ట్రయాంగిల్ ఇచ్చాడు, దాని మీద 3 ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయి. 80 అనేది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఉంది, 120 అనేది ఒక యాంగిల్లో ఉంది, 100 కూడా ఒక యాంగిల్లో ఉంది. సో ఇప్పుడు దీని రిజల్టెంట్ మనం కనుక్కోవాలి. ఈ ఫోర్స్ సిస్టమ్ది ఎలా కనుక్కుంటాం? మెథడ్ ఆఫ్ ప్రొజెక్షన్స్ యూజ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఎక్స్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తున్న ఫోర్సెస్ అన్ని ఒకవైపు పెట్టుకుందాం. సో సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో దీనికంటే ముందు మనం స్టాటిక్ ఈక్విలిబ్రియం అండ్ డైనమిక్ ఈక్విలిబ్రియం అనే కాన్సెప్ట్స్కి
సమ్మరీ రాసుకుందాం. స్టాటిక్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు సిగ్మా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఎందుకంటే ఒకవేళ ఎఫ్ అనేది 0 కాకుండా ఏదైనా మిగిలిపోతే అది బాడీకి యాక్సిలరేషన్ తెప్పిస్తుంది అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా. సో మనం సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎఫ్వై ఈజ్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎఫ్జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఖచ్చితంగా అవ్వాలి స్టాటిక్ ఈక్విలిబ్రియంలో. నెక్స్ట్ డైనమిక్ ఈక్విలిబ్రియం తీసుకుంటే సిగ్మా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. జస్ట్ సమ్మరైజ్ చేస్తున్నాను అంతే, నేను రీకలెక్ట్ చేస్తున్నాను ప్రాబ్లమ్స్ కోసం. సో యూజింగ్ మెథడ్ ఆఫ్ ప్రొజెక్షన్ సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80 మైనస్ ఎందుకు తీసుకున్నానంటే 100 అనేది 100 హారిజాంటల్ ప్రొజెక్షన్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది. సో మైనస్ 100 కాస్ 60 మైనస్ 120 కాస్ 30. సో క్యాలిక్యులేట్ చేస్తే మైనస్ 73.92. అలాగే సిగ్మా ఎఫ్వై కూడా క్యాలిక్యులేట్ చేద్దాం వై డైరెక్షన్లోకి. 100 sin 60, 80 లేదు, 80 ఓన్లీ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఉంది కాబట్టి వై యాక్సిస్లో దాని ప్రొజెక్షన్ ఏమి ఉండదు కాబట్టి 0 అయిపోతుంది. 100 sin 60 మైనస్ 120 sin 30. (50√3 మైనస్ 60) 26.6 న్యూటన్స్. ఇది పాజిటివ్ వై యాక్సిస్ డైరెక్షన్లో ఉంది. ఎఫ్ఎక్స్ అనేది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఉంది. సో మనం రిజల్టెంట్ కనిపెట్టడం మనకు ముఖ్యం. ఇప్పుడు ప్రాబ్లంలో ఎలా కనిపెడతాం? ఆల్రెడీ 2 ఫోర్సులు ఉన్నాయి. ఎక్స్ డైరెక్షన్లో సిగ్మా ఎఫ్ఎక్స్ ఉంది, సిగ్మా ఎఫ్వై వచ్చేసి వై డైరెక్షన్లో ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలి మనం? 2 ఫోర్స్లో ఒక యాంగిల్లో యాక్ట్ చేస్తున్నప్పుడు రిజల్టెంట్ కనిపెట్టాలంటే మనకి ఒక థీరం ఉంది, పారలాగ్రామ్ లా అని ఒకటి ఉంది. సో దాన్ని అప్లై చేద్దాం. రిజల్టెంట్ ఏంటి దాన్ని బట్టి ఒకసారి సమ్మరీ చూసుకోండి. p² + q² + 2pq cos θ. ఇప్పుడు θ అంటే ఏంటి? ఆ 2 ఫోర్సుల మధ్యలో యాంగిల్, అది 90 degrees ఇక్కడ. సో cos 90 = 0 కాబట్టి మైనస్ 73.92 హోల్ స్క్వేర్ ప్లస్ 26.6 హోల్ స్క్వేర్. హోల్ రూట్ వేస్తే రిజల్టెంట్ క్యాలిక్యులేట్ చేయండి. 78.56 న్యూటన్స్. సో రిజల్టెంట్ వచ్చేసింది కదా. ప్రాబ్లం 1 ఫినిష్ చేసాం. ఇందులో మనం మెథడ్ ఆఫ్ ప్రొజెక్షన్స్, పారలాగ్రామ్ లా 2 లాస్ యూజ్ చేసాం. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద యాంగిల్ ఎట్ విచ్ ద రిజల్టెంట్ ఈజ్ ఇంక్లైన్డ్. సో ఈ సెకండ్ ప్రాబ్లం అనేది ఫస్ట్ ప్రాబ్లంకి ఎక్స్టెన్షన్గా చేశాను. ఎందుకంటే ఇప్పుడు రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ అయితే మనం తెలుసుకున్నాం, కానీ అది ఏ యాంగిల్లో యాక్ట్ అవుతుంది అనేది కనిపెట్టాలి కాబట్టి ఈ ప్రాబ్లమ్ని రాశాను అక్కడ. సో సిగ్మా ఎఫెక్ట్స్ తెలుసు మనకి, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో యూజ్ అవుతుంది, అదే యాక్ట్ అవుతుంది. సిగ్మా ఎఫ్వై అనేది పాజిటివ్ వై యాక్సిస్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. ఇప్పుడు సిగ్మా ఎఫ్ఎక్స్, సిగ్మా ఎఫ్వై ఉన్నాయి, వాటి డైరెక్షన్స్ తెలుసు మనకి, మ్యాగ్నిట్యూడ్ తెలుసు. సో వాటి రెండింటిని మనం ఇప్పుడు సేమ్ డైరెక్షన్లో రాసుకున్నట్లయితే, 2 sides ఆఫ్ ట్రయాంగిల్ రాసుకున్నట్లయితే మనం సింపుల్గా ట్రయాంగిల్ లా అనేది అప్లై చేసుకోవచ్చు. సో అట్లా చేసేద్దాం. 26.6 వర్టికల్లీ వై డైరెక్షన్ యాక్ట్ చేస్తుంది, ఇదేమో నెగిటివ్ డైరెక్షన్ యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం వాటి రెండింటిని ఒకే డైరెక్షన్లో చూపించాలి కాబట్టి అక్కడ పైన రాసిన డయాగ్రామ్ కంటే ఇక్కడ కింద ఇంకో డయాగ్రామ్ వేసాను. అందుకని మ్యాగ్నిట్యూడ్స్తో పాటు ఈజీగా అర్థం అవడానికి. సో ఆర్ అనేది క్లోజ్ చేస్తుంది, ఆర్ మ్యాగ్నిట్యూడ్ కూడా మనకు తెలుసు. సో ఇప్పుడు యాంగిల్ కనిపెట్టాలంటే ఏం చేయాలి? సింపుల్గా ఇప్పుడు ఆర్కి -73.92కి ఆల్ఫా యాంగిల్ ఉందనుకోండి, సింపుల్గా tan అప్లై చేసాం అనుకోండి, 26.6 / -73.92 వచ్చేస్తుంది. సో tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -0.3598.
సో tan ఇన్వర్స్ చేస్తే -19.79 degrees. -19.78 అంటే ఏంటి, 79 అంటే ఏంటి? కోఆర్డినేట్ సిస్టంలో తీసుకుంటే XY యాక్సిస్లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే అది పాజిటివ్ డైరెక్షన్, క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే అది నెగిటివ్ డైరెక్షన్. సో ఇప్పుడు కోఆర్డినేట్స్ యాక్సిస్ తీసుకుందాం. తీసుకొని ఇప్పుడు చూడండి, Q పైకి యాక్ట్ చేస్తుంది, P నెగిటివ్ ఎక్స్లో యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు రిజల్టెంట్కి మనం ఏం కనిపెట్టాం, రిజల్టెంట్కి ఆ ఫోర్స్ సిగ్మా ఎఫ్ఎక్స్కి ఉంది. సో సిగ్మా ఎఫ్ఎక్స్కి రిజల్టెంట్కి ఉన్న యాంగిల్ 19.79 degrees వచ్చేసింది కదా నెగిటివ్ డైరెక్షన్లో. దాన్ని ఇలా డిజిగ్నేట్ చేసుకోవాలి, ఇలా ఇమాజిన్ చేసుకోవాలి. 19.79 వచ్చింది కదా అని పాజిటివ్ కోఆర్డినేట్లో తీసుకోకూడదు, ఫస్ట్ క్వాడ్రంట్లో తీసుకోకూడదు, అని అది ఫోర్త్ క్వాడ్రంట్లో వస్తుంది. ప్రాబ్లం 3. ఈ ప్రాబ్లం 3లో ఒక బ్లాక్ ఉంది. బ్లాక్ A is placed on an inclined smooth frictionless surface. Weight of the block is 1500 newtons. Angle of the inclination is 45 degrees. A force P is pulling the block so that it should not slip down. So determine the value of the P. ఇక్కడ ఏముంది, ఈ ప్రాబ్లంలో ఒక బ్లాక్ ఉంది ఒక సర్ఫేస్ మీద. ఆ సర్ఫేస్కి బ్లాక్కి మధ్యలో ఫ్రిక్షన్ లేదు కాబట్టి అది స్లిప్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఫోర్స్ అప్లై చేసి దాన్ని స్లిప్ అవ్వకుండా ఆపాలి. ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసుకుందాం. ఈ ప్రాబ్లం బేస్డ్ ఆన్ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్. ఆ బ్లాక్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసుకుందాం. ఆ బ్లాక్ ఫ్రీ బాడీ తీసుకున్నట్టయితే బ్లాక్ని పక్క తెచ్చేసి దాని మీద యాక్ట్ అవుతున్న యాక్షన్స్ రియాక్షన్స్ గీయాలి. సో బ్లాక్ మీద ఏం యాక్ట్ అవుతుంది, ఫ్రిక్షన్ లేదు, ఒక పుల్లింగ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఇంకేమేమి ఫోర్సెస్ ఉన్నాయి, గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. అంటే ఏంటి అంటే వెయిట్. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే వెయిట్ అనేది ఎప్పుడు వర్టికల్లీ డౌన్వర్డ్ యాక్ట్ చేస్తుంది. భూమి ఎటువైపు ఉందో అటువైపు వెయిట్ అనేది యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం తీసుకున్న ప్రాబ్లంలో కిందకు ఉంది కాబట్టి వర్టికల్లీ డౌన్వర్డ్స్ గీసాం. N అంటే నార్మల్ రియాక్షన్. నార్మల్ రియాక్షన్ అనేది రెండు సర్ఫేసెస్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు రెండు సర్ఫేసెస్కి నార్మల్గా వాటి మీదకి యాక్ట్ చేసే రియాక్షనే నార్మల్ రియాక్షన్. ఇప్పుడు వెయిట్ వచ్చేసి దీని మీద పడుతుంది సర్ఫేస్ మీద. సో సర్ఫేస్ రియాక్షన్ ఇవ్వాలి కదా, సర్ఫేస్ అనేది బ్లాక్ మీద రియాక్షన్ ఇస్తుంది, అదే నార్మల్ రియాక్షన్. ఒకవేళ మనం సర్ఫేస్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకున్నాం అనుకోండి, వెయిట్ కిందకి యాక్ట్ చేస్తుంది, నార్మల్ రియాక్షన్ అనేది కూడా సర్ఫేస్ వైపు యాక్ట్ చేస్తుంది సర్ఫేస్ తీసుకున్నప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు మనం P కనిపెట్టాలి. ఇక్కడ W ప్రొజెక్షన్స్ తీసుకున్నామంటే స్టాటిక్ ఈక్విలిబ్రియం కండిషన్ అప్లై చేస్తే ఆ బ్లాక్ మూవ్ అవ్వదు. ఫోర్స్ 0 అయితే దానికి యాక్సలరేషన్ 0 కాబట్టి అది మూవ్ అవ్వదు. సో స్టాటిక్ ఈక్విలిబ్రియం కండిషన్ తీసుకుంటే సిగ్మా ఎఫెక్ట్స్ చేసుకుంటే P డైరెక్షన్లో X డైరెక్షన్ అనుకోండి, N డైరెక్షన్లో Y డైరెక్షన్ అనుకోండి. కోఆర్డినేట్ యాక్సిస్ని తిప్పండి వాటికి సరిపోయేలాగా. సో స్టాటిక్ ఈక్విలిబ్రియం కండిషన్ కన్సిడర్ చేసుకున్నప్పుడు W sin theta తీసుకున్నట్లయితే అది హారిజాంటల్ ప్రొజెక్షన్ ఆఫ్ W. సో W sin theta ఈజ్ ఈక్వల్ టు P. W తెలుసు మనకి, theta తెలుసు, సింపుల్గా P వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, అలానే N ఈజ్ ఈక్వల్ టు W cos theta. W తెలుసు, theta తెలుసు, N వచ్చేస్తుంది. ఓకే,
సో లామిస్ థీరం, ప్యారలోగ్రామ్ లా, ట్రయాంగిల్ లా, ఫ్రీ బాడీ డయాగ్రామ్, మెథడ్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఫోర్సెస్ అన్నీ కవర్ చేసాం. ఇంకో ప్రాబ్లం చూద్దాం లామిస్ థీరంది. ట్రయాంగిల్ అనుకోండి, సైన్ రూల్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇది ప్రీవియస్ గ్రేడ్ ప్రాబ్లం. చూడండి, 3 ఫోర్స్లు యాక్ట్ చేస్తున్నాయి, 2 యాంగిల్స్ ఇచ్చాడు, ఒక ఫోర్స్ వాల్యూ మ్యాగ్నిట్యూడ్ ఇచ్చాడు, టీఏబి టీఏసి కనిపెట్టాలి. ఈ ప్రాబ్లం చేయడానికి ట్రై చేయండి 1 మినిట్లో. ప్రీవియస్ గ్రేడ్ ప్రాబ్లం ఇది. చేయండి, సొంతంగా కాన్ఫిడెన్స్ వస్తుంది. వీడియో పాజ్ చేయండి, ప్రాబ్లం సాల్వ్ చేయండి, చివరిలో ఆన్సర్ వెరిఫై చేసుకోండి. నేను ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. TAB by sine of angle between TAC and 600, TAC by sine of 150, 600 by sine 90, sine 90 is equal to 1. TAB is equal to 600 into sine 120, TAC is equal to 600 into sine 150. So just calculate చేయండి. 519.6 newtons, 300 newtons రావాలి. సింపుల్, అంతే. ప్రాబ్లమ్స్ అన్నీ అర్థమైనాయి అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, నోటిఫికేషన్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. డైలీ 9 AM కానీ, డైలీ ఉదయం 9 గంటలకు కానీ, ఈవినింగ్ 6కి కానీ లెక్చర్స్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. అప్డేట్స్ వస్తూ ఉంటాయి, వెంటనే నేర్చుకోవచ్చు డైలీ. దీనివల్ల కన్సిస్టెన్సీ కూడా వస్తుంది మీకు ప్రిపరేషన్లో. ఒకవేళ ఏదో బోర్ కొడుతుందిరా రోజు ప్రిపరేషన్ అనుకున్నా కూడా వీడియో నోటిఫికేషన్ వచ్చినప్పుడు వెంటనే ఓపెన్ చేసి చూసేస్తే ఆ రోజుకి ప్రిపరేషన్ అయిపోతుంది. ఓకే, ఈరోజుకి ఇంతే. థ్యాంక్ యూ.